మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్, హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ తీసుకుంటే ట్రాఫిక్ వైలెట్స్, హెల్మెట్ లేదా సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ట్రిపుల్ డ్రైవింగ్ 9 ఉంటాయండి. ఈ 9ట్లో ఎక్కువ ఏ కేసుల మీద మీకు నమోతుంటాయి? అంటే వితౌట్ హెల్మెట్ కేసెస్ ఎక్కువ అవుతుంటుంది. అంటే విజిబుల్ కూడా ఈజీ. దీంట్లో ఏమంటే రెండు రకంగా ఉంటుంది, విజిబుల్ వైలేషన్స్, నాన్ విజిబుల్ వైలేషన్స్. ఓకే. విజిబుల్ వైలేషన్ హెల్మెట్ వేసుకోలేదు, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వస్తున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఇది విజిబుల్. జస్ట్ చూస్తే తెలుస్తుంది. లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇది చూస్తే తెలియదు. వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. సో ఇట్లా విజిబుల్, మళ్ళీ నాన్ విజిబుల్ వైలేషన్స్ ఉంటుంది. మోస్ట్లీ విజిబుల్ వైలేషన్స్ ఈజీ టు ఐడెంటిఫై అండ్ ఈజీ టు డిటెక్ట్. సో ద వితౌట్ హెల్మెట్ కేసెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. రాంగ్ డ్రైవింగ్ ఉందండి, రాంగ్ రూట్లో కూడా కొన్ని జంక్షన్స్లో వస్తుంటారు. దేనికంటే బేసికలీ టు అవాయిడ్ ఒక లాంగ్ వే అవాయిడ్ చేయడానికి ఈ జంక్షన్స్కి పీక్ అవర్స్లో ఇది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్ట్రెచ్ ఎక్కువ ఉంది కాబట్టి షార్ట్ కట్ కోసం వస్తుంటారు. సార్, హైదరాబాద్లో ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ, ఏ జోన్లో జరుగుతుంటాయి? అట్లా నార్త్, ఈస్ట్, వెస్ట్ అట్లా ఏం అంటే అట్లా వీ కెనాట్ క్లాసిఫై, బికాజ్ ఆ రోడ్స్ ఏముంది, వైడ్ రోడ్స్ ఎక్కడ ఉంది అక్కడ మనకు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వెహికల్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, ఆ టైంలో జరిగే ఛాన్సెస్ ఉంది. ఈ స్లో మూవింగ్ వెహికల్స్ యాక్సిడెంట్స్ అయితే కూడా చిన్నగా టచ్ కావచ్చు, బట్ దేర్ వోంట్ బి ఎనీ అంటే పర్సన్కి ఏం ఇంజురీస్ కాకుండా ఉంటుంది. సార్, రోడ్డు మీద వెహికల్ వెళ్తుంటుంది, ఒక యాక్సిడెంట్ అవుతుంది, మీరు అంటే మేజర్ ఆర్ మైనర్, అక్కడ ఉన్న డ్రైవర్ ఏం చేయాలి? రోడ్డు మీద ఆపి డిస్కస్ చేస్తే వెనక వాళ్ళందరికీ జామ్ అవుతుంది, అది చేయమంటారా? లేదు వెహికల్ పక్కకు తీసుకొని ఫోటో తీసుకొని కంప్లీట్ ఇవ్వమంటారా? ఇప్పుడు వెహికల్ యాక్సిడెంట్ అయింది వితౌట్ ఎనీ రీజన్, అంటే ఇట్స్ అన్ యాక్సిడెంట్, ప్యూర్లీ యాక్సిడెంట్, అండ్ ఎవరికి ఇంజురీ కాలేదు. ఇంజురీ కాలేదంటే బోత్ ఆఫ్ దెమ్ దే కెన్ క్లెయిమ్ ఇన్సూరెన్స్, వాళ్ళు రిపేర్స్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంజురీ అయింది అని అంటే వాళ్ళు ఎవరి మిస్టేక్ అని ఉంటుంది, దెర్ ఇస్ నో అగ్రిమెంట్ ఆన్ విత్ బోత్ ఆఫ్ దెమ్, లేదు నీది మిస్టేక్ నాది మిస్టేక్ అని అట్లా అంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే, ఆల్మోస్ట్ అన్ని జంక్షన్స్లో మన ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉంటారు, దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. పెట్రోల్ వెహికల్ కూడా దగ్గర వచ్చేస్తారు, వచ్చి వాళ్ళ ఫొటోస్ అన్ని తీసుకోండి, అది ఎంక్వైరీ చేసుకోండి. తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాట్ వుడ్ బి ద రీజన్ అని దాని సీసీటీవీ ఫుటేజ్, మళ్ళీ స్కిడ్ మార్క్స్ ఎట్లా అయింది అని చూసి, ఎవరైనా ఐ విట్నెస్ ఉంటే వాళ్ళు రికార్డ్ చేసుకొని ఇచ్చేస్తారు. సో బెటర్ టు కాల్ ద పోలీస్ స్టేషన్. కానీ కొంతమంది రోడ్డు మీద వెహికల్ పెట్టి ఆర్గ్యూ చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తారు, వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంటాయి. అవును, అది కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మీద మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది, అండ్ ఒక ఫ్యూ మినిట్స్ ట్రాఫిక్ ఆపితే కూడా చాలా వరకు జామ్ అయి ఉంటుంది, అండ్ ఇట్ విల్ అఫెక్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సో అక్కడనే మరి పక్కనే ఇచ్చేసుకోండి. డిసగ్రిమెంట్ ఉంటే గొడవ చేయకుండా, వాళ్ళు లాని వాళ్ళ హ్యాండ్కి తీసుకోకుండా మన పోలీసుకి చెప్తారే ప్రొఫెషనల్గా మనం హ్యాండిల్ చేస్తాం. సార్, మనం తీసుకుంటే హైదరాబాద్ ట్రాఫిక్ ఇప్పుడు రోడ్ సేఫ్టీ మంత్ నడుస్తుంది కాబట్టి మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి? రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా ఎంటైర్ మంత్ మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్ సెక్టర్స్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ముఖ్యంగా అవేర్నెస్, యూత్లో అవేర్నెస్, మనకు ఆర్గనైజ్డ్గా అంటే ఈ ఆటో డ్రైవర్స్ ఉండొచ్చు, వేరే బస్ డ్రైవర్స్ ఉండొచ్చు, వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడము. అట్లనే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, హెల్మెట్ డ్రైవ్స్, ఈ స్పెషల్ డ్రైవ్స్ తీసుకోవడము, రాంగ్ డైరెక్షన్లో వచ్చేవాళ్ళకి కానీ, ఇట్లా వేరియస్ మెకానిజమ్స్ మనం ఏమంటే ఆల్ సెక్టర్స్ని టచ్ చేయాలి. అందరిలో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ రావాలి. సో నేను ముందే చెప్పినలాగా మన ట్రాఫిక్ డిసిప్లిన్ అందరికీ ఉంటే చాలా వరకు మనము ట్రాఫిక్ జామ్స్ అనేది ఏముంది దాన్ని మనము అవాయిడ్ చేయవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రోజు నైటు చాలా జామ్ అయింది, ఆల్మోస్ట్ మనకు 10 o'clock ట్రాఫిక్ 12 o'clock వరకు అయింది. అదన్నీ ఈవెంట్ అయిన తర్వాత అప్పుడు క్లియర్ చేసిన తర్వాత ఏమైంది అనలైజ్ చేసాము. ఒక స్మాల్ కనెక్టింగ్ రోడ్ ఉంది బిట్వీన్ 2 big roads. ఈ స్మాల్ కనెక్టింగ్ రోడ్లో ఒక వైపు వర్షం వచ్చి కొంచెం వాటర్ లాగింగ్ అయింది. ఈ రోడ్లో వెళ్ళాల్సిన వాళ్ళు మీడియం దాటి రాంగ్ రూట్లో తీసుకున్నారు. వీళ్ళు రాంగ్ రూట్లో తీసుకున్నారు, ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ముందు నుంచి వచ్చారు. వాళ్ళ అన్ని వెహికల్స్కి ఇప్పుడు బయట వెళ్ళడానికి ప్లేస్ లేదు.
సో ఆ వెహికల్స్ తీయాలి అంటే ఇప్పుడు నాట్ పాసిబుల్. ఈ మిడిల్ ఆఫ్ ద రోడ్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు, అటు ఇటు 2 సైడ్ మీడియన్స్ ఉంది. ఇట్ వాస్ అన్ అవాయిడబుల్ సిచ్యువేషన్ జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ట్రాఫిక్ డిసిప్లిన్, ల్యాక్ ఆఫ్ పేషెన్స్ ఏమో. దాంతో మనకు ఎంతమంది థౌజండ్స్ ఆఫ్ రోడ్ కమ్యూటర్స్కి ఆల్మోస్ట్ 2 hours ఎక్స్ట్రా పడేది. అంటే ఏం చేశారంటే అశ్వని దాన్ని మళ్ళీ మనం వెనక నుంచి వెహికల్స్ తీసుకోవాలి, వేరే ప్లేసెస్లో స్టాప్ చేసి కొంచెము ఫ్రీ స్పేస్, బఫర్ స్పేస్ చేసి మళ్ళీ వీళ్ళని యూటర్న్ చేసి ఇటు నుంచి పంపించాలి. సో ఇట్ టుకస్ అంటే సో మచ్ ఆఫ్ టైం. సో ఇట్లా ట్రాఫిక్ డిసిప్లిన్, ఇండిసిప్లిన్తో కూడా మనకు ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. కొంతమంది ఇప్పుడు సిగ్నల్లో వెయిట్ చేయకుండా రాంగ్ డైరెక్షన్లో వచ్చేస్తారు. అది నాట్ ఓన్లీ ఒకటి ప్రమాదకరం, ఒకటి ఇంకొకటి రైట్ డైరెక్షన్లో వెళ్తే వాళ్ళకి అన్నెసరీ డిలే. వీళ్ళు ముందు క్లియర్ అయ్యే వరకు దే కెనాట్ గో. ఇంకొక సిగ్నల్ జంప్ చేస్తారు, ఇంకేం ఆరెంజ్ ఒకటి చెప్తారు, రెడ్ అంటే గ్రీన్ అంటే స్టార్ట్ క్రాస్, ఎల్లో ఆరెంజ్ అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అని, రెడ్ అంటే ఇంకా ఓవర్ స్పీడ్గా వెళ్ళాలి అని. అట్లా అంటే పబ్లిక్ ఆ పేషెన్స్ లేకుండా ఇంకో హార్డ్లీ 30 seconds 40 seconds. రెడ్, గ్రీన్, ఆరెంజ్ ఈ మూడింటి గురించి చెప్పండి. రెడ్ అంటే స్టాప్, రెడ్ అంటే స్టాప్ చేయాలి. ఆరెంజ్ ఉంటే నెక్స్ట్ రెడ్ వస్తుంది, లేదంటే నెక్స్ట్ గ్రీన్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఫేజ్కి మీరు ప్రిపేర్ కానివ్వండి. స్టాప్ అంటే స్లో డౌన్ చేసుకోవాలి అట్లా. ఇంకా గ్రీన్ అంటే దే కెన్ గో అని. ఓకే. అట్ ద సేమ్ టైం రెడ్ ఆరెంజ్ బ్లింకింగ్ ఉంటుంది, అంబర్ బ్లింకింగ్ ఉంటే రెడీ టు వెయిట్ చూసుకోండి వెళ్ళండి. అంటే నైట్ టైం ఎక్కువ వెహికల్స్ ఉండదు కాబట్టి బ్లింకింగ్లో పెట్టుంటాం, అన్నెసర్లీ వై టు స్టాప్ ద ట్రాఫిక్ అని. ఆ బ్లింకింగ్లో పెట్టినప్పుడు వాళ్ళ జంక్షన్లో ఒక్క ఫ్యూ సెకండ్స్ ఆగి లెఫ్ట్ రైట్ చూసుకోండి వెళ్ళండి. మీకు ఎక్కువ సూర్యాపేట హైవే మీద కనిపిస్తుంటాయి, ఎస్పెషల్లీ ఇక్కడ క్రాసింగ్స్ ఉంటుంది అక్కడ పెట్టుంటాం. సార్ సింగిల్ రైట్ లైన్ వేరు, డబుల్ లైన్ కనిపిస్తుంది. డబుల్ లైన్ కూడా క్రాస్ చేయాలా లేదా సింగిల్ లైన్లో కూడా మనం క్రాస్ చేయవచ్చు? అంటే బ్రోకన్ లైన్స్ ఉంటుంది, బ్రోకన్స్ లైన్ ఉన్నప్పుడు లేన్ క్రాస్ చేసుకోవచ్చు, సాలిడ్ లైన్స్ ఉన్నప్పుడు లేన్స్ క్రాస్ చేయొద్దు. సార్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కనిపిస్తుంది. మీకున్న సర్వీస్ ప్రకారం అంటే గతంలో ఉన్న కమిషనర్ అందరూ కూడా మెయిన్ జంక్షన్లో ట్రాఫిక్ వైలేటర్స్ ఎడ్యుకేటెడ్, నాన్ ఎడ్యుకేటెడ్, బిలో ఎడ్యుకేటెడ్ తీశారు. మీకున్న అనుభవంలో హైదరాబాద్లో ట్రాఫిక్ వైలేటర్ అందరూ కూడా ఎడ్యుకేటెడా, ఎబో ఎడ్యుకేటెడ్? మ్యాక్సిమం అందరు కూడా ఎడ్యుకేటెడే ఉన్నారు. అఫ్కోర్స్ అంటే కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు చేస్తున్నట్టు, బట్ వాళ్ళు ఎవరు వైలేటర్స్ ఉన్నారు వాళ్ళు అన్నీ తెలుసు, వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ తరఫు నుంచే ఎక్కువ వైలేటర్స్ ఉన్నారు, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. ఇంకా ట్రాఫిక్ తర్వాత మీకు ఇష్టమైన సబ్జెక్టు సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ మీరు సిరిసిల్ల ఉన్నప్పుడు ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్ అనో లేదా జాబ్ ఫ్రాడ్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు దాన్ని చేంజ్ అయిపోయి ట్రెండింగ్ క్రైమ్లో చాలా వచ్చాయి, డిజిటల్ అరెస్ట్ అని, హనీ ట్రాప్ అని ఇటువంటి వచ్చాయి. వీటి మీద మీ ఫోకస్ ఏంటంటే పబ్లిక్ ఏ విధంగా ఉండమంటారు, అవేర్నెస్ ఏం చేస్తారు, పబ్లిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే ఇప్పుడు మీరు చెప్పినలాగా దీనికి ముందు ఉండే ఏదో ఒక కమోడిటీ మాకు మార్కెట్లో ఇంత ప్రైస్ ఉంది బట్ వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఇప్పుడే బుక్ చేయండి కొంచెం అడ్వాన్స్ ఇచ్చి అని. సో అట్లా కూడా చీట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని వచ్చింది. మీ ప్యాకెట్ దొరికింది ఏదో ఎయిర్పోర్ట్లో మనం పట్టుకున్నాము, ఆ ప్యాకెట్లో ఇల్లీగల్ మెటీరియల్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, సో మీరు అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఒకరు చెప్తారు, తర్వాత ఇంకొకరు వీడియో కాల్ చేసి పోలీస్ యూనిఫామ్లో ఉంటారు, వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేస్తారు. అట్లా చాలామంది మోసం పోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనము ఆఫ్లైన్ వరల్డ్లో ఎంత జాగ్రత్తగా ఉంటాము, ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తే ఒక 10 క్వశ్చన్ అడుగుతాం వాళ్ళకి. బట్ అదే ఆన్లైన్ అయితే ఎందుకో పబ్లిక్ ఇమీడియట్గా వీక్ అయిపోతున్నారు, ఇమీడియట్గా సబ్మిట్ అయిపోతున్నారు. సో అట్లా కాకుండా మనము జాగ్రత్తగా ఉండాలి, ఎవరు అవసరం లేదు. అలాంటి సిచ్యుయేషన్ ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అడగొచ్చు, ఇట్లా అంటున్నారు నిజమా కాదా ఫైండ్ అవుట్ చేయండి అని. ఎవరో ఫోన్ చేస్తే, ఎక్కడి నుంచో ఎవరో ఫోన్ చేస్తే మనం ఇమీడియట్గా వాళ్ళకి సబ్మిట్ అయ్యి మన డీటెయిల్స్ అవసరం లేదు. ఫిజికల్ అరెస్ట్ ఉంటుందా, డిజిటల్ అరెస్ట్ ఉంటుందా? ఫిజికల్ అరెస్టే ఉంటుంది, డిజిటల్ అరెస్ట్ కూడా పోలీసే చేస్తారు. అది కూడా పోలీసే చేస్తారు, చేసి రీజన్స్ చెప్తారు. చేయడానికి ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబరు, వేరే ఎవరికో ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేయాలి, ఎవరికి చెప్పాలంటే అవన్నీ ప్రొసీజర్ ఫాలో చేస్తారు. వాళ్ళ ఐడి కార్డు ఉంటుంది, యూనిఫామ్లో ఉంటారు. లోకల్ ఆఫీసర్స్
ఉంటారు, లోకల్ ఆఫీసర్ సపోర్ట్ ఉంటుంది వేరే దగ్గర నుంచి వచ్చి ఉంటే. ఇప్పుడు అట్లా కాకుండా ఫోన్లోనే అరెస్ట్ చేస్తాము, ఫోన్లోనే మీరు బిజీ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాకెట్ మనదే కాదు అన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? వెన్ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లా భయపడే అవసరం లేదు. దొరికింది అంటే నాది కాదు, అది ఎవరు పంపించారు వాళ్ళని అరెస్ట్ చేయాలి, నేనే వాపస్ కంప్లైంట్ ఇస్తాను మీ మీద, ఎట్లా అది నా పేరు మీద ఎట్లా వచ్చింది రివర్స్ అవ్వాలి, అది అడగాలి. అంటే లాజికల్లే కదా, ఏదో కొరియర్ వచ్చింది అని అంటారు, ఏదో ఒక కంపెనీ పేరు చెప్పి ఈ కంపెనీ నుంచి కొరియర్ వచ్చింది, ఆ కొరియర్ పట్టుకున్నప్పుడు దాంట్లో డ్రగ్స్ ఉంది అని అంటారు. అది మీరు బుక్కే చేయకపోతే మీకు అది డ్రగ్స్ అంటే ఏమని తెలియదు, అలవాటు లేదు, ఏం లేదు అని అంటే మళ్ళీ ఎందుకు దానిపైన అంత టెన్షన్ అవసరం లేదు. అది ఏమేమి ఉంటే కూడా దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, మీది కాదు, వేరే వాళ్ళు ఎవరో మీ పేరు మీద పంపించారంటే కూడా లా విల్ టేక్ ఇట్స్ ఓన్, ఇది తెలిసిపోతుంది, మన ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. సో అంత పానిక్ అయ్యో అవసరం లేదు. బట్ ఆ యూనిఫామ్లో చూసి వాళ్ళు ఎవరో వేరే దగ్గర నుంచి, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాము, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాము అని, క్రైమ్ బ్రాంచ్తో మాట్లాడుతున్నాము, ఢిల్లీ పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము, ఏదో ఒక స్టేట్, వేరే స్టేట్ చెప్తే ఐడియా లేకుండా వీళ్ళు వేరే దగ్గర నుంచి వస్తారేమో అని అంటుంటారు. అది అట్లా కాకుండా మన తెలంగాణ పోలీస్ కన్సల్ట్ చేయాలి, లోకల్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి అడిగితే కూడా చెప్తారు డీటెయిల్స్. అట్లాంటి ఏమైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్ హనీ ట్రాప్ అది కూడా ఇప్పుడు ఆన్లైన్ ఎవరో పరిచయం అయ్యారు వాళ్ళకి, ఇప్పుడు ఆఫ్లైన్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎవరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ ఇంటరాక్షన్ ఏమైనా ఉంటుంది. ఆన్లైన్ ఉన్నప్పుడు ఏ ఫోటో ఉంది వాళ్ళ కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు, తర్వాత వాళ్ళు పరిచయం ఉండరు, ఎక్కడ ఉన్నారని అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, అది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో తెలియదు. సో ఇట్లా చాలామందికి ఈ ఇట్లా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడము, ఫ్రెండ్షిప్ కావడము, తర్వాత వాళ్ళతో మాట్లాడడము, ఫొటోస్ షేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా నడుస్తుంది. దాంతో తర్వాత హనీ ట్రాప్ కూడా అవుతున్నారు. కొన్ని ఆ వీడియో కాల్స్ కూడా వస్తుంది, కొన్ని కేసెస్ కూడా అట్లాంటిది కూడా ఉంది. ఆ వీడియో కాల్ చేసినప్పుడు అక్కడ ఆపోజిట్ సైడు ఎవరు ఉంటారు, పర్సన్ నూడ్గా ఉంటే ఇమీడియట్గా ఈ వీడియో కాల్ తీసిన తర్వాత ఇమీడియట్గా స్నాప్షాట్ తీసుకుంటారు. ఆ స్నాప్షాట్ తీసుకోండి, మళ్ళీ కంప్లైంట్ ఇస్తాను, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ కూడా చేసి దాంతో ఎక్స్టార్షన్ కూడా చేస్తున్నారు. ఆన్లైన్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేయవద్దు. ఇప్పుడు కొంతమంది ఎవ్రీ ఫ్యూ మినిట్స్ అప్డేట్ చేస్తుంటారు, ఐఎమ్ అట్ ఎయిర్పోర్ట్, ఐఎమ్ అట్ దిస్ హోటల్, ఐఎమ్ అట్ ఇది అని. సో మన ప్రైవసీ కూడా మనం మెయింటైన్ చేయాలి. సో దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఊర్లో ఉన్నారా లేరా, ఇప్పుడు ఒక దొంగతనం చేయాలి అంటే వాళ్ళ ప్రొఫైల్ ఫాలో చేస్తుంటే నేను లేదు, ఐఎమ్ అట్ ది ఎయిర్పోర్ట్, ఐఎమ్ అట్ సో అండ్ సో ప్లేస్, సో అండ్ సో స్టేట్ అంటే ఇంట్లో ఎవరు లేరని తెలిసిపోతుంది. సో అట్లా చాలా ఇన్ఫర్మేషన్, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మనం బయట పెడుతున్నాం. ఓకే, అలా చేయకుండా ఉండాలంటారు. చేయకుండా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏమంటే ఆ ఫేమ్ ఏముంది సోషల్ మీడియాలో, ఆ ఫేమ్ గురించి చాలామంది వేగపడుతున్నారు. అంటే ఎంతమంది ఫాలోవర్స్, ఇంతమంది లైక్ చేయాలి, ఆ లైక్ చేయడానికి మనం ఏమానో కొత్తది చేస్తాము. ఇప్పుడు ఈ ట్రెజర్ అంటని కొంతమంది అక్కడ డబ్బులు పడేసాను అని సోషల్ మీడియాలో పెట్టడము, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ వాళ్ళకి ఏమంటే లైక్స్ వస్తాయి, ఇది వస్తాయి, సోషల్ మీడియాలో దే గెట్ సమ్ పేమెంట్, ఇవన్నీ ఉంటుంది. బట్ దాన్ని ఫాలో చేసుకొని అందరూ కూడా అట్లనే చేయడానికి వెళ్తే వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ లైఫ్ కానీ దాంట్లో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్. ఓకే, ఎస్పెషల్లీ యూత్. ఓకే.